నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన కృప బట్టి కొన్ని మాటలు చెప్పుకుందామండి. కీర్తన గ్రంథము 121 కీర్తన 3 వచనం. ఆయన నీ పాదం త్రొట్టిననీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకుడు. హల్లెలూయా. దేవుడు అంటుండే బిడ్డ నీ పాదం త్రొట్టిననీయుడు మాట. దేవుడు ఏమంటే కొనుకుడు నిద్రపోడమాట. హల్లెలూయా. దేవుడు కూడా ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన కొనుకోడు నిద్రపోడు. సమస్తం ఆయనకు తెలుసు మాట. ఎందుకంటే సూర్యుని సృష్టించాడు, చంద్రుడిని, ఆకాశాన్ని, భూమిని సమస్తం కూడా ఆయన సృష్టించాడు. ఆయన ఒక్క నోటి మాట వల్ల సమస్తాన్ని సృష్టించమాట. అల్లుగా అలాగే దేవదేవుడు ఏమంటే నేను కొనుక్కోను నిద్రపోనమాట. సమస్త చూస్తున్నాడు. నీలో ఉన్న ఆవేదన, నీలో ఉన్న కష్టాన్ని, నీలో ఉన్న బాధ దేవుడు చూస్తాడు. నీ పాదం త్రొట్టినట నిన్ను దేవుడు పడిపోకుండా దేవుడు లేపుతాడనమాట. హల్లెలూయా. ఏ విషయంలో పడిపోతున్నావో, ఏ విషయంలో నలిగిపోతున్నావు, ఏ విషయంలో కుమిలిపోతున్నావు, ఏ విషయంలో కన్నీరు వల్ల ఉన్న దేవుడు నేను లేపుతాడనమాట. హల్లెలూయా. నువ్వు ఎన్నోసార్లు ఈ జీవితం ఎందుకు, ఈ బతుకు ఎందుకు, నేను చచ్చిపోతే బెటర్ కదా, ఈ కష్టం ఎందుకు, ఇది ఎందుకు, నేను నాకెందుకు జరుగుతుంది నువ్వు అనుకుంటున్నా. బహుశా నువ్వు భయపడకు. కొండకూడ నిద్రపోడు ప్రకటిస్తున్న దేవుడు, సమస్త చూసే దేవుడు. ఆయన ఏమనంటే బిడ్డ నువ్వు భయపడకో, నేను నిజమైన దేవుని, సజీవైన దేవుని. ఈయన దేవుని ప్రార్థన చేయి. ప్రభా నాకున్న బాధ, నాకున్న ఇబ్బందిని జ్ఞాపం చేసుకుని నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడు. నా ఇంట్లో చీకటి ఆవరించుకుంది, నా కుటుంబంలో చీకటి ఆవరించుకుంది, మాకు ఉన్న బంధకాలు, మాకున్న సమస్య, మాకున్న అప్పులు తీసే ప్రభు నువ్వు ప్రార్థన దేవుడు కార్యం చేస్తే ఆయన నిజమైన ప్రకటిస్తున్న దేవుడు, జీవం గల గొప్ప దేవుడు. ఆయన సంపూర్ణిక సంతోషిస్తాడు, సంపూర్ణిక ఆనందం, సంపూర్ణిక ఉల్లాసం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఏమన్నా ఆయన వెలిగా ఉన్నమాట. ఆయన నీ హృదయంలో చేర్చుకో. నీలోని చీకటి తీసి దేవుడు నీకు వెలిగా ఉంటాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో చీకటి ఉన్న బహుశా నీ జీవితంలో చీకటి అంధకారంలో ఉన్న బహుశా నువ్వు భయపడకు. దేవుడు వెలిగా ఉన్నాడు. నీ